A university has 500 faculty members, out of which is 60% female. The average height of the females is 162 centimeters and remaining are males. Average height of males are 168 centimeters. What is the average of total faculty in the university? అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే సింపుల్గా చెప్తున్నానండి, సింపుల్గా 500 మంది ఉన్నారండి. సో ఈ 500 మందిలో 60% మంది ఫీమేల్స్ ఉన్నారు. సో 500 మందిలో 60% మంది ఫీమేల్స్ ఉన్నారండి. అంటే ఎంత వస్తుంది తెలుసా అండి? 300 మంది, రైట్. సో ఇక్కడ 300 మంది ఫీమేల్స్ ఉన్నారు, అలాగే 200 మంది మేల్స్ ఉన్నారు. సో ప్రతి ఫీమేల్ హైట్ 162, ప్రతి మేల్ హైట్ వచ్చేసి 168. ఒకసారి కంపేర్ చేయండి. ఇక్కడ ఫీమేల్ కంటే మేల్ ఎంత ఎక్కువ ఉన్నారో చూడండి. ఫీమేల్ కంటే మేల్ ఎంత ఎక్కువ ఉన్నారంటే 6 సెంటీమీటర్లు ఎక్కువ ఉన్నారు. 6 సెంటీమీటర్లు లాక్కేషన్. అంటే ఇక్కడ ఒకవేళ మీరు మనీ పరంగా అనుకోండి, సో 300 మంది ఫీమేల్ దగ్గర 162 రూపీస్ లెక్క ఉన్నాయి, 200 మంది మేల్ ఫ్యాకల్టీ దగ్గర 168 లెక్క ఉన్నాయి అనుకో. మనీ పరంగా అనుకుంటే మీకు ఈజీగా అయిపోతుందండి. సో మేల్తో అంటే ఫీమేల్తో పోల్చుకుంటే మేల్ దగ్గర 6 రూపీస్ ఎక్కువ ఉన్నాయి, బయటికి తీసుకురండి. సో 200 × 6, సో మనకి ఎంత అవుతుందంటే 1200. సో ఇక్కడ ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా 162 ఉన్నాయండి. సో ఈ 1200ని 500 మెంబర్స్కి సమానంగా పంచండి. ఈ 1200ని 500 మెంబర్స్కి సమానంగా పంచండి అమ్మా. సో మనకు సమానంగా పంచితే ఎంత వస్తుందో చూద్దాము. సో మనకు 2.4 వస్తుంది. సో ఇప్పుడు వీటికి 2.4 యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 164.4 వస్తుంది. సో మనకు 164.4 ఎక్కడ ఉందంటే 4th ఆప్షన్లో ఉంది. ఇక్కడ మనీ లెక్క అనుకోవడానికి కారణం ఏంటంటే ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి.